చెప్తున్నారు. మీ మనసులో చెప్పాను, మా మనసులో హద్దులు లేవని. ఆ మనసులో మీరే మంచి మంచి బంగారంతో లేదని పట్టు వస్త్రాలు సమర్పించిన భావం చేస్తూ సమర్పిస్తుగా అక్షర స్వామిని సమర్పిస్తూ ఉంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. వారు చక్కటి ప్రణాళికలతో భక్తుల సంక్షేమమే వారి ధ్యేయంగా అహర్నిశలు కృషి చేస్తున్నారు. మరి ముఖ్యంగా మనందరం ప్రతిరోజు పేపర్లలో చూస్తున్నాం, రోడ్లు భవనాల శాఖ మన మంత్రివర్యులకు ఉండడం వల్ల ప్రజలందరికీ తగిన సౌకర్యాలు కల్పించడానికి వారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. మరి ప్రతి గ్రామానికి గోవింద గోవింద ఈరోజు శ్రీ సీతారామచంద్ర స్వామి తిరుగు కళ్యాణ మహోత్సవానికి ముఖ్యాల తలంబరాలు కూడా మరి మన ప్రీతం మంత్రివర్యులు శ్రీ మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పట్టు వస్త్రాలతో సమర్పించడం జరిగింది. మరి భక్తకోటి తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారు దినదినాభివృద్ధి చెందుతూ మరిన్ని ఉన్నత పదవులు అధిష్ఠించాలని చెప్పి శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని వేడుకుంటున్నాం. అదేవిధంగా ఇంకా ఆ వరభూతంతా అయిన తర్వాత కన్యాదానానికి మనం ఇంకా సిద్ధపడుతున్నాం. అంటే సీతాదేవిని రామచంద్రమూర్తికి అప్పచెప్పడం. మనం ఈ దానాలు 16 దానాలు, మొత్తం 16 దానాలు. ఈ 16 దానాల్లో గొప్ప దానం ఏది అంటే కన్యాదానానికి దేవతలందరూ ప్రిఫర్ చేశారు. ఎందుకు కన్యాదానం అంత గొప్పదైనది? వీళ్ళ దానాలన్నీ కన్నా ఓ గోదానం ఉందనుకోండి, ఒక ఆవును దానం చేస్తే ఇంకో ఆవును తెచ్చుకుంటారు. లేదా వస్త్రదానం అనుకోండి, వస్త్రదానం చేస్తే ఇంకో వస్త్రాలు కొనుక్కుంటారు. ఇంకో దానికి ఏ దానం చేస్తే మళ్ళీ తెచ్చుకోండి. కానీ కన్యాదానం చేస్తే మళ్ళీ వాళ్ళకి అమ్మాయిని మనకి తిరిగి తెచ్చుకోవాలి. మన ఇంటికి వచ్చినప్పటికీ అఫెక్షన్ అంత ఉండదు. 16 ఏళ్ళో 20 ఏళ్ళో 25 ఏళ్ళో ఎంతో కని పెంచుకున్న అమ్మాయిని వేరే ఇంటికి పంపించేస్తే ఆ బాధ ఏంటనే తల్లిదండ్రులకే తెలుస్తుంది, ఎవ్వరికీ తెలియదు. ఆ తల్లిదండ్రులకే తెలుస్తుంది ఆ బాధ ఏంటంటే. అలాంటి బాధను కూడా ఓర్చుకొని ఉంటారు కనుక దానికి మహాదానం అని చెప్పి దేవతలందరూ కూడా ప్రిఫర్ చేశారు. ఆ మహాదానం చేసేటప్పుడు మహాసంకల్పమే చెప్పుకోవాలి. ఈ కళ్యాణం ప్రారంభంలో సంకల్పం చెప్పుకున్నాం. ఫలానా తిథి రోజు, ఫలానా నక్షత్రం రోజు, ఫలానా రామగిరిలోని మనం కళ్యాణం చేసుకుంటున్నాము అని చెప్పి చెప్పుకున్నాం. అది సంకల్పం. మరి మహాసంకల్పం అంటే ఎన్ని భూమండలాలు, ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి, ఆ బ్రహ్మాండంలో ఎన్ని లోకాలు ఉన్నాయి, ఆ లోకంలో భూలోకం ఎక్కడుంది, భూలోకంలో ఎన్ని ఖండాలు ఉన్నాయి, ఆ ఖండంలో ఎన్ని దేశాలు ఉన్నాయి, ఆ దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఆ రాష్ట్రంలో ఎన్ని పుణ్యనదులు ఉన్నాయి, ఎన్ని దివ్య దేశాలు ఉన్నాయి, ఎన్నివన్నీ వరుసగా మొత్తం అంతా చెప్పుకుంటూ వస్తాం. అంటే ఇప్పుడు మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మన నావిగేషన్, మన లొకేషన్ అంటే పలానా చోట ఉందామని కాదు. ఈ లొకేషన్ ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు ఈ బ్రహ్మాండం ఎక్కడ స్టార్ట్ అయింది, ఆ బ్రహ్మాండంలో ఎన్ని లోకాలు ఉన్నాయి, ఈ వరుసగా ఎంత చెప్పుకుంటూ వస్తాం. ఇప్పటి ఉన్న పేర్లు ఇప్పుడు అన్నది కాదు. ఇప్పుడంటే రోజుకో జిల్లాలో, రోజుకో రాష్ట్రం, రోజుకో దేశం ఏర్పడుతూనే ఉన్నాయి. అలాగా ఇప్పటి కాదు. మొదటి భూమండలం ఏర్పడినప్పుడు ఎలా ఏర్పడింది అన్నది చెప్పుకుంటూ వస్తారు. ఆ పేర్లన్నీ వింటే మీకు జాగ్రత్తగా వింటే మీ అందరికీ అర్థమైపోతుంది. ఇదంతా చెప్పుకుంటూ వచ్చి బ్రహ్మగారి కాలమానానికి మన కాలమానానికి వ్యత్యాసం చెప్తారు. వాడికి మనకి ఒక 330 కోట్లు కలిపితే ఆయనకు ఒక క్షణం. అలాంటిది ప్రథమ మాసం, ప్రథమ దినం అంటే మొదటి నెలలోని, మొదటి ముహూర్తంలోని, మొదటి గడియలోనే ఇంకా బ్రహ్మగారు ఉన్నారు. అది అయిన తర్వాత కన్యాదానం యొక్క ఫలితాన్ని చెప్తారు. ఒక సర్వసాధారణమైన స్త్రీని కన్యాదానం చేస్తే దశపూర్వేషాం దశాపరేషాం మధ్యశ్యామ, మన ముందు 10 తరాలు, మన తర్వాత 10 తరాలు మనకి కూడా ఈ గంగానది యొక్క ఒడ్డున ఈ ఇసుకరేణులు ఉంటాయి చూసారు. గంగానది ఒడ్డున ఇసుకరేణులు, ఆ ఇసుకరేణువులు గంగానది ఒడ్డు నుంచి పైనుండేటువంటి సప్తఋషి మండలం వరకు ఒక పోగ్గా ఇసుకరేణువులు పోస్తే ఎన్ని ఇసుకరేణువులు అయితే వస్తాయో అన్ని అన్ని సంవత్సరాల పాటు మీకు విష్ణులోకం ప్రాప్తిస్తుంది. అయ్యా ఈ లోకం తర్వాత అంటే ఏదో గుళ్ళో తీసుకుని పెట్టండి, మన వల్ల కాదు. అంటే
దాని ఫలితం ఫలానా ఇంత అని చెప్పడానికి కూడా శక్యం కాదు. శాశ్వతంగా ఈ లోకం తర్వాత విష్ణులోకం ప్రాప్తిస్తుంది అని. ఇంకోటి చెప్తాను చూడండి. మన శాస్త్రాల్లో కానీ ఎక్కడా లేదు, మన అపోహత్తే. ఎవరైతే పురుషుణ్ణి కంటారో అంటే ఎవరికైతే మగ సంతానం ఉంటుందో వారే తల్లిదండ్రులు అని చెప్పి ఒక అపోహ ఏర్పడిపోయింది. నిజంగా శాస్త్రానికి ఏం చెప్పిందో తెలుసమ్మా, ఒక స్త్రీని ఎవరైతే కంటారో వాళ్ళే తల్లిదండ్రులు అని చెప్పి శాస్త్రం నెక్స్ట్ ఖచ్చితంగా చెప్పింది. కానీ అది పక్కకి మనం అపోహ పెట్టేసుకొని పురుష కన్నవాళ్ళని అని చెప్పి అనుకుంటాం. ఎందుకు అంటే స్త్రీని మగవారు అనుకోండి తర్పణాలు అని చెప్పి సంథింగ్ పిండ ప్రదానం ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు వారు తాతగారు ముత్తాతగారి వరకే వారిని తరింప చేయగలరు, అంటే 3 తరాల వరకే. కానీ స్త్రీని కన్యాదానం చేస్తేనంట చెప్పాం కదా, దశ పూర్వేష దశావరేష మధ్వంశ్యాన, మన ముందు 10 తరాలు మన తర్వాత 10 తరాలు మనకి కూడా ఈ లోకాన్ని తర్వాత విష్ణులోకం ప్రాప్తించేది ఒక స్త్రీయే.